గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విలన్ గా ఏంటి ఎలా ఉంది పిలుపు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత? దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ అండి. అండ్ విలన్గా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ రెగ్యులర్ మామూలుగా వచ్చేసి ఉండే క్యారెక్టర్ కాదు. ఎందుకు అది అన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ భైరవం చూస్తే దాంట్లో విలనీగా వీడి థాట్స్ వీడు చేసిన పనులు ఇవన్నీ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మిరాయ్ ఐ వోంట్ కాల్ హిమ్ ఎ విలన్. ఈజ్ లైక్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. వై అంటే ఈజ్ ఎ వెరీ బిగ్ యాంటీ ఫోర్స్ హూ బిలీవ్స్ ఇన్ ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ను మీరు నేను కూడా బిలీవ్ చేస్తాము. సో ఆ బిలీవ్ చేసే కాకపోతే ఇతను హ్యాండిల్ చేసే పద్ధతి రఫ్గా ఉంటుంది. అక్కడ ఎడ్జ్ తిరుగుతుంది అనమాట. మాట్లాడి సోదంటే ఏజెస్ అయిపోతుంది కదా నా క్యారెక్టర్. సో అన్డిజర్వ్డ్ ఉండకూడదు. వీడికి వారసత్వాలు ఇవన్నీ ఓకే డిజర్వ్డ్ శక్తి ఉన్నవాడికి స్థానం దక్కాలి అని ఒక సింపుల్ ఇది. ఎంత కష్టపడి వచ్చినా కూడా మీ మనుషులు ఇంకా కులం మనోడా కాదా అని చెప్పి బ్రతుకుతున్నారు. మీరు ఇలాంటి వాళ్ళు బ్రతకాలా, వాళ్ళందరినీ చంపేయాలని ఒక మైండ్ సెట్. దానికి అవన్నీ జరగాలంటే లోకం మారాలి. ఆ లోకాన్ని మార్చే శక్తి ఎక్కడ ఉంది? ఒక అశోకుడు 9 పుస్తకాల్లోనే ఉంది ఆ శక్తి. అందుకు ఆ పుస్తకాలు ఎలాగైనా ఇతను సంపాదించాలని ఇతని లైఫ్ అంబిషన్ ఈజ్ క్లియర్. చీటింగ్ ఉండదు, డివోటింగ్ ఉండదు, స్కెచ్లు ఉండదు. బుక్ ఎక్కడుందని ఒక మాత్రమే వెళ్తూ ఉంటాడు దానికోసం. సో అండ్ చెప్పినప్పుడు కూడా ఈ మహాబీర్ లామాకి, ఈ బ్లాక్ స్వాడ్కి ఆ 9 పుస్తకాలు కానీ దొరికితే అప్పుడు లోపల మన మిరాయితో ఆపాలి. లేదంటే ఆ 9 పుస్తకాలు కానీ దొరికిపోతే హీల్ బికమ్ ద వరల్డ్ స్ట్రాంగెస్ట్ పర్సన్. వరల్డే కాదు, యూనివర్స్లో స్ట్రాంగ్ అయిపోతాడు, గ్యాలక్సీలోనే స్ట్రాంగ్ అయిపోతాడు. అండ్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు 10 తలల రావణాసుడు. వీడికి ఒక తల జ్ఞానం ఉంది, ఇంకా 9 జ్ఞానాలు వరల్డ్ సీక్రెట్స్ జ్ఞానాలు. ఈచ్ బుక్ క్యారీస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఒక నియమాలు ఒక్కొక్కటి దాని గురించి శబ్ద గ్రంథం అని డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ చేస్తే 10 తలల రావణాసుడు అయిపోతాడు. అప్పుడు రావణాసుని సంహరించాలంటే ఎవరు రావాలి? రాముడు రావాలి. అంటే రాముడిని ఎదుర్కొనే క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ అనమాట. ఇది ట్రైలర్లో వచ్చింది కాబట్టి చెప్తారు కానీ బట్ అంతకుముందు అయితే చెప్పేవాళ్ళం కాదు ఇది. ఎందుకంటే మీరు చూస్తారు కదా బికాజ్ చెప్పలేవు. సో ఈ క్యారెక్టర్ ఎదుర్కోవాలంటే శ్రీరాముడు సాయం ఉండాలి, రావాలంటే ఆ యుద్ధం ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అనే ఒక ఊహ. బికాజ్ దిస్ ఇస్ నాట్ విత్ సింగిల్ పార్ట్, ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ మెనీ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది కూడా అది నెక్స్ట్ లెవెల్ ఇది. సో ద హోల్ యూనివర్స్ ఏం ప్లాన్ చేశాడో ఇట్స్ లార్జర్ దెన్ ద లైఫ్ అండి. సో ఐ థింక్ దిస్ క్యారెక్టర్ అనుకున్నంత వర్కౌట్ అయిపోయి దేవుడి దేవుళ్ళు మేము నమ్మేది జరిగితే డెఫినెట్లీ దిస్ విల్ బీ రిమెంబర్డ్ ఇన్ లాట్ వేస్ అండి. అంటే కార్తీక్ ఘట్టంలోని క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేయాలనే హుక్ పాయింట్ కానీ, అంటే రక్తం మరిగిపోయి నేను ఖచ్చితంగా ఇది చేసేయాలని అనిపించిన పాయింట్ ఏంటి అసలు? అంటే క్యారెక్టరైజేషన్ బికాజ్ నాది కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఐ బిలీవ్ ఇన్ నా కష్టపడేటోడికి ఫలితం రావాలి. అర్థమైందా? రాత ఒకటిది, అవార్డులు ఇంకొకటిది. సో ఆ మైండ్ సెట్ ఉన్న లోకల్లో నాకు కూడా ఐ హ్యావ్ దోస్ నియమాలు. బట్ ఈజీగా ఉన్నప్పుడు బతకూడదు అని కూడా ఏదో క్యారెక్టరైజేషన్ లో ఉంటుంది. అవును. ఓకే, ఈ సోమరబోతులు కూడా ఉండవు ఫస్ట్ వాళ్ళు వేయాలి దీంట్లో. ఓకే. అంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా హీరోకి ధీటుగా, అంటే హీరో క్యారెక్టరైజేషన్కి ధీటుగా ఉంటుంది. దీనికి కూడా ఖచ్చితంగా మీరు చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వటానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? హోంవర్క్ అంటే మోస్ట్లీ వర్క్డ్ ఆన్ స్వాడ్ ఫైట్ స్టంట్స్, దానికి ఎక్కువ టీడియస్గా అయిందండి. అండ్ డైరెక్టర్ గారితో నేను సెట్లో ఉన్నప్పుడు వన్స్ యాక్షన్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా డైరెక్టర్ గారు ఓవర్ ద 3 years ఈ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ క్లియర్గా క్యారెక్టర్, మైండ్, వీడి హిస్టరీ, బ్యాక్, అంటే మొత్తం వీడి జీవితం ఏంటో వీడికి తెలుసు. సో అండ్ ఈవెన్ రైటర్ మణి గారు హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సో ఈవెన్ డైరెక్టర్ గారు హ్యాస్ ఎ గ్రేట్ టీమ్. అనిల్ కానీ హీ హ్యాస్ గ్రేట్ డైరెక్షన్. అండ్ మనోజ్ కానీ ఎవ్రీబడి, హిస్ టీమ్ ఇస్ రియలీ గుడ్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్ నేను ఎప్పుడు చూడలేదు. రాత్రులు పగలు అసలు సినిమా తప్ప ఇంకేం లేదు. And one more thing I love about the team is no one is short fused. ఇంత లార్జ్ చేసుకున్న సెట్లో ఒకరోజు అరుపు వినింది లేదు. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచినా కూడా ఇట్ బీ ఇన్ వర్క్ జరిగే టోన్లో కానీ ఒకరిని హర్ట్ చేసే విధానంలో ఎప్పుడు లేరు. అండ్ డైరెక్టర్ గారు కూడా ఒక హెడ్ ఫోన్ పెట్టుకుని ఇంత ఇది
ఇంతే ఉంటుంది. ఆయన అరుపు కానీ ఆయన మాట వినిపించదు. ఈజ్ ఆల్వేస్ సెంటర్డ్, ఈజ్ ఆల్వేస్ he keeps his temper in his check and by naturally. So I wonder, నేను అది కార్తిక్ గారి దగ్గర నుంచి ఇన్ మై పర్సనల్ లైఫ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఓకే ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా ఇది చేయాలి అనేసి. ఈజ్ బికమ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ యాజ్ అ హ్యూమన్ అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ అ టెక్నీషియన్. అండ్ ఫస్ట్ టైం ఒక సినిమా తీసేటప్పుడు, ఒక టెక్నీషియన్ తీసేటప్పుడు ఆయన తీసేది ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అనమాట. ఓకే, ఈ వాజ్ ఫార్ సుపీరియర్, చాలా ఫ్యూచర్లో ఉన్నాడు ఆయన. ఓకే. అంటే మీరు యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా మేజర్ చంద్రకాంత్తో స్టార్ట్ చేశారు సార్ జర్నీ. బ్రహ్మ బ్రహ్మ అదే గృహలక్ష్మి 11 months, ఓకే, బ్రహ్మ 3rd standard, తర్వాత మేజర్ చంద్రకాంత్, తర్వాత పుణ్యభూమి నాదేశ్. ఓకే. అదే అక్కడి నుంచి నెక్స్ట్ హీరోగా ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ విలన్, వాట్ ఎవర్ స్ట్రాంగెస్ట్ విలన్. సో ఈ ప్రయాణం, ఈ ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసేవారు? అఫ్ కోర్స్ ఫుల్ అండి. ఎప్పుడు ఐ వాజ్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చదువు అప్పేది కాదు. సో ఓన్లీ స్పోర్ట్స్, థియేటరు, డ్రామాలు, సాంగ్స్, స్టేజ్ మీద డ్యాన్స్లు, కల్చరల్స్. సో దీంతోనే నా లైఫ్ అంతా సినిమాలు. అండ్ నేను ఎప్పుడు ఐ యూస్ టు లవ్ కామెడీ బాగా చిన్నప్పుడు గ్రోయింగ్ అప్. అండ్ జాకీ చాన్, యాక్షన్ అంటే ఇంక జాకీ చాన్, కామెడీ అంటే ఇంక జాకీ చాన్ సినిమా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి వీరాభిమాని గ్రోయింగ్ అప్. నేను బ్యానర్లు కట్టేవాడిని తిరుపతిలో ఆయనకి, ఆయనకి తెలుసు ఆ విషయం. సో దట్స్ మై లైఫ్ వాజ్ ఆల్వేస్ సరౌండెడ్ బై మూవీస్ అండ్ ఆల్వేస్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇది. ఓకే. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫేజ్ కదా. అంటే హీరోగా ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడ్ కానీ ఇది ఉన్నప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటి గమనించారు? అంటే కొంచెం రిలాక్స్ అయిపోయారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు హీరోగా చేసినప్పుడు ఎక్కువ బర్డెన్ ఉంటుంది, సో మొత్తం అంత భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళటం. ఇది ఈక్వల్లీ బర్డెన్ అండి, హెవీ బర్డెన్ ఇది కూడా. అంటే బర్డెన్ ఇన్ ద సెన్స్, ఇఫ్ యూఆర్ సెన్సింగ్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ దిస్ ఆల్సో వెన్ ఇట్స్ ఈక్వల్లీ పవర్ఫుల్ అండ్ ఇట్స్ మోర్ లార్జర్ దెన్ లైఫ్, దెర్ విల్ బీ ఎన్ ఎడ్జ్ ఆఫ్ తేడా అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను కమింగ్ అండ్ డూయింగ్ ఇట్, యూనో, ఐ హ్యావ్ మై ప్రాజెక్ట్స్, ఐ హ్యావ్ మై సోలో ప్రాజెక్ట్స్. వీళ్ళందరూ 2-3 years, ఇప్పుడు ఏదైతే డేవిడ్ రెడ్డి కానీ, రక్షక్ డైరెక్టర్ గారు అయితే 3.5 years ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ఆయన. ఓకే. ఇది అవును, ఎందుకంటే హ్యావ్ టు రిమూవ్ గడ్డం. సో ఆయన కదా ఇంకో నెక్స్ట్ మంత్ ఇంకో అనౌన్స్మెంట్ రాబోతుంది. అత్తర్ సాహిబ్ ఆయన కూడా శేఖర్ రెడ్డి గారు 2 years నుంచి వాజ్ లైక్, లేదన్నా చేద్దాం, కరెక్ట్గా అన్నీ సెట్ అయ్యాక చేద్దాం. అండ్ నిజంగా వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉండాలి నేను, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కోసం వెయిట్ చేయరండి. అలాంటిది వెయిట్ చేసి నాతో మీరు చేయండి, ఈ సినిమా మీద నమ్మకం ఉంది, మీరు ఒప్పుకున్నారంటేనే, ఊరికే ఒప్పుకోరు, మీరు నమ్మకంతో వాళ్ళందరూ వెయిట్ చేశారంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా సారీ చెప్పుకోవాలనుకుంటున్నారు, ఎందుకంటే నేను చెప్పి ఆపలేదమ్మో, వాళ్ళే ఆగారు. సో నేను చెప్పాను, మీరు ఏదైనా చేసుకోరండి పర్వాలేదు, ఐ బిలీవ్ ఇన్ యూ అంటే, లేదు మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము వెయిట్ చేస్తాం అని చెప్పి దే డిడ్ ఇట్.